ఫ్రెండ్స్, ది గ్రేట్ క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వాళ్ళది విపిసి గురించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎగ్జామ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విపిసి ఇన్ ఏడబ్ల్యూఎస్? వాట్ అబౌట్ విపిసి? Very simple boss, already we have discussed. VPC stands for Virtual Private Cloud. Virtual Private Cloud. The main purpose of a VPC is to provide network isolation, security, control over cloud. Network isolation, security, control over cloud resources. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బెస్ట్ నెట్వర్క్స్లో విపిసి, ఏపీఐ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. విపిసి వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కీ పర్పస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ విపిసి: నెట్వర్క్ ఐసోలేషన్, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్, కస్టమైజబుల్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్. నెంబర్ 4, స్కేలబిలిటీ అండ్ హై అవైలబిలిటీ. ఆల్వేస్ హై అవైలబిలిటీ ఉండాలండి. ఒక వెబ్ అప్లికేషన్ ఉందనుకోండి, హై అవైలబిలిటీ ఉండాలి. ఎవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా కానీ ఫాస్ట్గా ఉండాలి. వెబ్ అప్లికేషన్ రిట్రైవ్ చేయగలగాలి, వెబ్సైట్ ఓపెన్ అవ్వగలగాలి. ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ విత్ అదర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ విత్ రిమైనింగ్ ఆల్ సర్వీసెస్ అండి. అంటే బెస్ట్ ఇన్స్టెన్స్ ఏమనుకున్నాం, EC2, బెస్ట్ డేటాబేస్ ఏమనుకున్నాం, RDS, అలాగే లాంబ్డా, AWS లాంబ్డా అనుకున్నాం, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్. అలాగే అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ విత్ అదర్ సర్వీసెస్ allows communication between VPCs using VPC peering or AWS Transit Gateway. ఈ VPC peering, AWS Transit Gateway ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇందులో స్మాల్, మీడియం, లార్జ్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. allows communication between VPCs using VPC peering, AWS Transit Gateway. అలాగే నెంబర్ 6, సెక్యూర్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్టర్నల్ కనెక్టివిటీ. వెరీ సింపుల్, ఇంటర్నెట్ గేట్వే ఫర్ పబ్లిక్ యాక్సెస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. ఇంటర్నెట్ గేట్వే అనేది పబ్లిక్ యాక్సెస్, అంటే ఎవ్రీ పర్సన్ కెన్ యాక్సెస్ దట్ డేటా. అలాగే ప్రైవేట్లో ఉండి కూడా హౌ యూ కెన్ యాక్సెస్ ఇంటర్నెట్. యు ఆర్ ఇన్ ప్రైవేట్, నాట్ పబ్లిక్, యు ఆర్ ఇన్ ప్రైవేట్, బట్ హౌ కెన్ యూ యాక్సెస్ ఇంటర్నెట్? త్రూ NAT గేట్వే. వెరీ 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 ఇంపార్టెంట్, ఎవ్రీడే ఇంపార్టెంట్. ఎగ్జామ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎవ్రీథింగ్. హౌ కెన్ యూ మేక్ ప్రైవేట్ టు పబ్లిక్, ఆర్ హౌ కెన్ యూ యాక్సెస్ ఇంటర్నెట్ ఫ్రమ్ ప్రైవేట్ అనగానే త్రూ NAT గేట్వే. ప్రైవేట్కి NAT గేట్వే ఆర్ NAT ఇన్స్టెన్స్ని యాడ్ చేస్తే కనుక ఇంటర్నెట్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అలాగే కామన్ యూజ్ కేసెస్: హోస్టింగ్ సెక్యూర్ వెబ్ అప్లికేషన్స్. నెక్స్ట్, డిప్లాయింగ్ హైబ్రిడ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, క్రియేటింగ్ మల్టీ-టైర్ అప్లికేషన్స్ విత్ డిఫరెంట్ సెక్యూరిటీ లేయర్స్, రన్నింగ్ డేటా సెన్సిటివ్ వర్క్లోడ్స్ ఇన్ ఏ ప్రైవేట్ అండ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆటో స్కేలింగ్ వర్క్స్ ఇన్ AWS. ఆటో స్కేలింగ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడం ఆర్ డిక్రీజ్ అవ్వడం యాజ్ పర్ డిమాండ్. అలాగే ద పవర్ పెరగడం, ఇన్స్టాన్స్ ఉన్నదానికి పవర్ పెరగడం. ద పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. దీన్ని స్కేల్ అప్, స్కేల్ అవుట్, హారిజాంటల్, వెర్టికల్ స్కేలింగ్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఆటో స్కేలింగ్ అంటే ఇది చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఎన్జూర్ హై అవైలబిలిటీ, ఇంప్రూవ్స్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆప్టిమైజ్ కాస్ట్స్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ రీసోర్సెస్ డైనమికల్లీ. రీసోర్సెస్ని ఇన్స్టాన్స్ అన్నా రీసోర్స్ అన్నా ఒకటే కదండి. ఇన్స్టాన్సెస్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడం, ఆటోమేటిక్గా డిక్రీజ్ చేయడం యాజ్ పర్ డిమాండ్. అలాగే ఉన్న ఇన్స్టాన్స్కే పవర్ పెంచడం, ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్, ఇవన్నీ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్స్. స్కేల్ అవుట్, స్కేల్ అప్. స్కేల్ అప్ అన్నా వెర్టికల్ స్కేలింగ్ అన్నా ఒకటే, స్కేల్ అవుట్ అన్నా హారిజాంటల్ స్కేలింగ్ అన్న ఒకటే. సో ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. అయితే దీని గురించి కీ కాంపనెంట్స్: ఆటో స్కేలింగ్ గ్రూప్, లాంచ్ టెంప్లేట్, స్కేలింగ్ పాలసీస్. లాంచ్ టెంప్లేట్లో ఏంటి? డిఫైన్ హౌ న్యూ EC2 ఇన్స్టాన్సెస్ ఆర్ లాంచ్డ్ ఇంక్లూడింగ్ AMI, ఇన్స్టాన్స్ టైప్, సెక్యూరిటీ గ్రూప్ అండ్ కీ పాయింట్స్. ఓకే, బెనిఫిట్స్ చూద్దాం. ఆటో ఇన్స్టాన్స్ బెనిఫిట్స్ ఏంటి చెప్పండి మీరే. ఇంప్రూవ్డ్ అవైలబిలిటీ, కరెక్ట్, బికాస్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్, పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఇంక్రీజ్డ్, ఇవన్నీ.
సో ఇన్స్టాన్సెస్ పెరిగితే ఏమవుద్ది, కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. డిక్రీజ్ చేస్తే కాస్ట్ తగ్గుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ డిమాండ్, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది. అంటే ఫ్లెక్సిబుల్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే తక్కువ కాస్ట్తో అయిపోతుంది. ఫాల్ట్ టాలరెన్స్, బెటర్ పెర్ఫార్మెన్స్, హై అవైలబిలిటీ, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్, ఈ విధంగా అడ్వాంటేజ్. నెక్స్ట్, వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏఎంఐ అండ్ ఈబిఎస్ స్నాప్షాట్? ఏఎంఐకి ఈబిఎస్ స్నాప్షాట్కి డిఫరెన్సెస్ ఏంటి మెయిన్ చూద్దాం. పర్పస్ అసలు ఏఎంఐ అంటే ఏంటి? అమెజాన్ మెషిన్ ఇమేజ్, అమెజాన్ మెషిన్ ఇమేజ్, అమెజాన్ మెషిన్ ఇమేజ్. అలాగే ఈబిఎస్ స్నాప్షాట్, ఇది కూడా ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్ ఏంటి? పర్పస్ ఏంటి? ఏఎంఐ పర్పస్ యూజ్ ఇట్ టు లాంచ్ న్యూ ఇన్స్టాన్సెస్, యూజ్ ఇట్ టు లాంచ్ న్యూ ఇన్స్టాన్సెస్. అలాగే ఈబిఎస్ స్నాప్షాట్లో యూజ్ ఇట్ టు బ్యాకప్ ఈబిఎస్ వాల్యూమ్స్, యూజ్ ఇట్ టు బ్యాకప్ ఈబిఎస్ వాల్యూమ్స్. ఏంటంటే యూజ్ ఇట్ టు లాంచ్ న్యూ EC2 ఇన్స్టాన్స్, యూజ్ ఇట్ టు బ్యాకప్ EBS వాల్యూమ్స్. నెక్స్ట్, వాట్ ఇంక్లూడ్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్స్, డేటా, పర్మిషన్స్, కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈబిఎస్ అనగానే బ్యాకప్కి సంబంధించినవి మాత్రమే. ఏ బ్యాకప్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈబిఎస్ వాల్యూమ్. అలాగే యూజేజ్, డిప్లాయ్ ప్రీ కాన్ఫిగర్డ్ ఇన్స్టాన్స్, డిప్లాయిడ్ ప్రీ కాన్ఫిగర్డ్ EC2 ఇన్స్టాన్సెస్. అలాగే ఈబిఎస్ స్నాప్షాట్లో రెస్టోర్స్ ఈబిఎస్ వాల్యూమ్స్ ఫర్ రికవరీ. అంటే డేటా ఎప్పుడైతే బ్యాకప్ రిస్టోర్ ఇవన్నీ సేమ్. ఈబిఎస్ అంటే మనకి బ్యాకప్ రిస్టోర్లు ఇవే గుర్తురావాలి. నెక్స్ట్, స్టోరేజ్. ఈబిఎస్ యూజెస్ ఈబిఎస్ స్నాప్షాట్స్ ఫర్ స్టోరింగ్ రూట్ వాల్యూమ్స్, యూజెస్ ఈబిఎస్ స్నాప్షాట్స్ ఫర్ స్టోరింగ్ రూట్ వాల్యూమ్స్. అదే ఈబిఎస్ స్నాప్షాట్స్ అయితే స్టోర్డ్ ఇన్ అమెజాన్ S3, స్టోర్డ్ ఇన్ అమెజాన్ S3. స్టోరేజ్ ఏంటంటే యూజెస్ ఈబిఎస్ స్నాప్షాట్స్, ఈబిఎస్ స్నాప్షాట్స్ అనేది గుర్తుండాలి. ఏఎంఐలో యూజెస్ ఈబిఎస్ స్నాప్షాట్స్ ఫర్ స్టోరింగ్ రూట్ వాల్యూమ్స్. అదే ఈబిఎస్ స్నాప్షాట్లో స్టోర్డ్ ఇన్ అమెజాన్ S3. నెక్స్ట్, లాంచ్ capability can be used to launch EC2 instance, can be used to launch EC2 instance. ఇందులో కాంట్ ఏంటి? ఈబిఎస్ స్నాప్షాట్లో కాంట్, ఇది బ్యాకప్ రిస్టోర్కి సంబంధించింది మాత్రమే, అంతకన్నా ఎక్కువ గుర్తుపెట్టు. క్రియేటెడ్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టాన్స్, క్రియేటెడ్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టాన్స్. ఇందులో ఈబిఎస్ స్నాప్షాట్లో క్రియేటెడ్ ఫ్రమ్ ఎన్ ఈబిఎస్ వాల్యూమ్ స్నాప్షాట్, క్రియేటెడ్ ఫ్రమ్ ఎన్ ఈబిఎస్ వాల్యూమ్ స్నాప్షాట్. అయితే ఇందులో ఇంపార్టెంట్ కీ టేక్ అవేస్ చూద్దాం. 3 ఇంపార్టెంట్. ఏఎంఐస్ ఆర్ ఫర్ లాంచింగ్ EC2 ఇన్స్టాన్సెస్ వైల్ ఈబిఎస్ స్నాప్షాట్ ఆర్ ఫర్ బ్యాకప్స్. ఆల్రెడీ పైనే ఉంది, డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, ఏఎంఐస్ కంటైన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ whereas EBS snapshot store only volume data. ఇది కూడా పైనే ఉంది, చెప్పుకున్నాం. An AMI depends on one or more EBS snapshot. AMI depends on one or more EBS snapshot, but snapshot alone can't launch an EC2 instance. ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈజ్ AWS లాంబ్డా? AWS లాంబ్డా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్. AWS లాంబ్డా అనేది ఏంటంటే సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్. మొత్తం చూద్దాం. AWS లాంబ్డా ఈజ్ ఏ సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్ దట్ అలౌస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. మనం మేనేజ్ చెయ్యక్కర్లేదు, వితౌట్ మేనేజ్మెంట్. సో ఇందులో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటంటే AWS లాంబ్డా అనగానే సర్వర్లెస్ కంప్యూట్ సర్వీసు, రన్ కోడ్ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్, వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వీస్. అయిపోయారు. నెక్స్ట్, యూ సింప్లీ అప్లోడ్ యువర్ కోడ్ అండ్ లాంబ్డా ఆటోమేటికలీ హ్యాండిల్స్ ఎగ్జిక్యూషన్, స్కేలింగ్, రీసోర్సెస్ అలోకేషన్. హౌ AWS లాంబ్డా వర్క్స్? triggering the function, executing the code, scaling automatically, returning the output. ఈ విధంగా స్కేలింగ్ ఆటోమేటికల్లీ గురించి చూద్దాం. AWS లాంబ్డా స్కేల్స్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా స్కేల్ అయిపోద్ది. AWS లాంబ్డా స్కేల్స్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ కామన్. ఇఫ్ 1000 రిక్వెస్ట్ కమ్ ఇన్ ఎట్ ది సేమ్ టైమ్, లాంబ్డా విల్ స్పిన్ అప్
1000 ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ ఇన్స్టాంట్లీ. గ్రేట్ కదండి. 1000 రిక్వెస్ట్ వస్తే ఆటోమేటిక్గా లాంబ్డా విల్ స్పిన్ అప్ 1000 ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ ఇన్స్టాంట్లీ. అండ్ ఎక్సలెంట్. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ AWS లాంబ్డా: సర్వర్లెస్, ఆటో స్కేలింగ్, పేపర్ యూజ్. మనం ఎన్ని సెకండ్స్కి ఎంత టైంకి వాడుకున్నామో అంత టైంకి పే చేస్తే సరిపోద్ది. పేపర్ యూజ్, ఈవెంట్ డ్రివెన్, సెక్యూర్ ఎగ్జిక్యూషన్. సర్వర్లెస్ అని ఆల్రెడీ పైన చెప్పుకున్నాం, ఆటో స్కేలింగ్ అని ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. పేపర్ యూజ్, అసలు AWS కాన్సెప్టే పేపర్ యూజ్. ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని గంటలు వాడితే వాటికి మాత్రం మనం పే చేసుకుంటాం. AWS కాన్సెప్ట్ అది. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై అమెజాన్ కంపెనీ ఓన్లీ. మనం అస్సలు నో రిస్క్, నో టెన్షన్. మనకి బిల్ పే చేసేయడమే. ఎలక్ట్రిసిటీ బిల్ ఎలాగైతే మనం ఎంత వాడుకున్నామో, ఎన్ని యూనిట్లో పే చేస్తామో, ఇది కూడా అంతే. ఎంత వాడుకున్నామో దానికి పే చేస్తాం. సేమ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనే. ఈవెంట్ డ్రివెన్, సెక్యూర్ ఎగ్జిక్యూషన్. సెక్యూర్ అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ కామన్ అండి. హై అవైలబిలిటీ, హై సెక్యూరిటీ, స్కేలబిలిటీ, కాస్ట్ తక్కువ, కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే లో కాస్ట్. ఇవన్నీ కామన్ పాయింట్స్. అమెజాన్ AWSలో ఇవే ఈ వర్డ్సే ఉంటాయి. ఈ విధంగానండి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద వేరియస్ స్టోరేజ్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ S3. అమెజాన్ S3లో వేరియస్ స్టోరేజ్ క్లాసెస్ 8 ఉన్నాయండి. 8 గురించి ఒక్కసారి చూద్దాం. ఏమనుకున్నాం? స్టోరేజ్ క్లాసెస్ S3 బెస్ట్ స్టోరేజ్ క్లాసెస్ S3లో S3 స్టాండర్డ్, S3 స్టాండర్డ్ IA, S3 1 జోన్ IA, S3 ఇంటెలిజెంట్ టైరింగ్, S3 గ్లేజియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్, S3 గ్లేజియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్, S3 గ్లేజియర్ డీప్ ఆర్క్యూ. అలాగే 8th వన్ ఏంటంటే S3 రెడ్యూస్డ్ రిడెండెన్సీ స్టోరేజ్. S3 రెడ్యూస్డ్ రిడెండెన్సీ స్టోరేజ్ అంటే డిప్రిసియేటెడ్. సో అయితే ఇక్కడ ఏంటి, ఈ 8 కేసెస్, ఈ 8 స్టోరేజ్ క్లాసెస్ కూడా ఏది ఎక్కడ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ S3 స్టాండర్డ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటాకి యూజ్ అవుద్ది. S3 స్టాండర్డ్ ఎక్కడండి? ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. S3 స్టాండర్డ్ IA స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే పెద్ద యూజ్ అవుతుంది. ఇన్ఫ్రీక్వెంట్ బట్ క్రిటికల్ డేటా. అలాగే S3 1 జోన్ IA అని ఉంది. ఇన్ఫ్రీక్వెంట్ అండ్ నాన్ క్రిటికల్ డేటా. S3 స్టాండర్డ్ IA ఏమో ఇన్ఫ్రీక్వెంట్ బట్ క్రిటికల్. S3 1 జోన్ IA అంటే ఇన్ఫ్రీక్వెంట్ అండ్ నాన్ క్రిటికల్ డేటా. అలాగే S3 ఇంటెలిజెంట్ టైరింగ్ అన్నాడు. ఈ ఇంటెలిజెంట్ నేమ్ వచ్చిందంటే ఏంటంటే ఏమీ లేదండి, లోయర్ టైర్స్కి ఆటోమేటిక్గా మూవ్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ అనేది అక్కడ ఉంది. డేటా మూవ్స్ టు లోయర్ టైర్స్ అంటే కాస్ట్ తగ్గడానికి కోసం. అంటే ఇక్కడ చేంజింగ్ యాక్సెస్ ప్యాటర్న్స్ అని 1 లైన్లో. S3 గ్లేజియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్ అంటే గ్లేజియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్ అంటే రేర్లీ యాక్సెస్డ్ క్విక్ రిట్రైవల్. రేర్లీ యాక్సెస్డ్ బట్ క్విక్ రిట్రైవల్. ఇన్స్టెంట్ అన్నాడు. ఇన్స్టెంట్ అంటే ఏంటంటే వెరీ క్విక్ రిట్రైవల్. క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్లో క్వశ్చన్ ఉంటుంది బాస్. వెరీ ఈజీ. S3 గ్లేజియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ అన్నాడు. అంటే ఆర్కైవ్డ్ డేటా ఫ్లెక్సిబుల్ రిట్రైవల్. S3 గ్లేజియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ అంటే ఫ్లెక్సిబుల్ రిట్రైవల్. క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, ఆన్సర్లో క్వశ్చన్ ఉంది. ఆర్కైవ్డ్ డేటా. నెక్స్ట్ S3 గ్లేజియర్ డీప్ ఆర్కైవ్ అంటే లాంగ్ టర్మ్ స్టోరేజ్. S3 గ్లేజియర్ డీప్ ఆర్కైవ్ అంటే లాంగ్ టర్మ్ స్టోరేజ్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ S3 రెడ్యూస్డ్ రిడెండెన్సీ స్టోరేజ్ దట్ ఈస్ ద డిప్రిసియేటెడ్ అన్నాడు. 2 పాయింట్స్ ఉన్నాయి. ఓల్డర్ స్టోరేజ్ క్లాస్ దట్ ఆఫర్స్ లోయర్ డ్యూరబిలిటీ ఫర్ నాన్ క్రిటికల్ డేటా రీప్లేస్డ్ బై అదర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్టిమైజేషన్స్ లైక్ 1 జోన్ IA. ఈ విధంగానండి. నెక్స్ట్ అలాగే ఈ అమెజాన్ VPC కీ కాంపోనెంట్స్ అన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. అమెజాన్ VPC కీ కాంపోనెంట్స్ ఏమున్నాయండి? సబ్నెట్, రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే, సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ACLs అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, VPC పీరింగ్, AWS గేట్వే. మొత్తం ఎన్నాయండి? 1 2 3 4 5 6 7 8. ఈ 8 కాంపోనెంట్స్ గురించి మనం చూడడం అంతే. అన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. వన్స్ అగైన్ ఇట్ ఈస్ లైక్లీ రివిజన్. ఏంటి? అమెజాన్ VPC కీ కాంపోనెంట్స్: సబ్నెట్, రౌట్ టేబుల్, IGW ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే, సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, VPC పీరింగ్, AWS గేట్వే. వాట్ చూద్దాం. అసలు సబ్నెట్ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ అంతే. డిస్క్రిప్షన్ ఇచ్చాడు. డివైడ్ ద VPC ఇంటూ స్మాలర్ నెట్వర్క్స్. పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ అని గుర్తుపెట్టేసుకోండి. డెఫినేషన్స్ నాట్ రిక్వైర్డ్ హియర్. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. రౌట్ టేబుల్లో ఏముంటుందండి? ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. వెరీ సింపుల్. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. దాన్ని ఏమని ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. డిఫైన్ హౌ ట్రాఫిక్ మూవ్స్ బిట్వీన్ సబ్నెట్స్ అండ్ అవుట్ సైడ్ నెట్వర్క్స్. ట్రాఫిక్ ఏ విధంగా మూవ్ అవ్వాలి.
అంటే వెరీ సింపుల్ అండి. ఫస్ట్ సబ్నెట్ నుంచి 10th సబ్నెట్కి వెళ్ళాలనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ రౌట్ టేబుల్లో ఉంటుంది. గో వయా 5th సబ్నెట్ అని ఉందనుకో, సో ఆ వయా 5th సబ్నెట్గా 1 నుంచి 10కి వయా 5th సబ్నెట్గా వెళ్ళుద్ది. దాన్నే ఇక్కడ డిఫైన్ హౌ ట్రాఫిక్ మూవ్స్ బిట్వీన్ సబ్నెట్స్ అండ్ అవుట్ సైడ్ నెట్వర్క్స్. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొట్టుద్ది. ఇంటర్నెట్ గేట్వే IGW. ఇంటర్నెట్ గేట్వే అనగానే ఇంటర్నెట్ యాక్సెస్ పబ్లిక్. సింపుల్. ఇంటర్నెట్ గేట్వే అంటే పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ అంతే, అంతకుమించి అక్కడ. నాట్ గేట్వే అనగానే మనం ఏం గుర్తురావాలి, ప్రైవేట్లో ఉన్నా కానీ ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలి. ప్రైవేట్లో ఉన్నా కానీ ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే యూజ్ నాట్ గేట్వే. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో. హౌ కెన్ యూ యాక్సెస్ ఇంటర్నెట్? యు ఆర్ ఇన్ ప్రైవేట్, బట్ హౌ కెన్ యూ యాక్సెస్ ఇంటర్నెట్ అంటే యూజ్ నాట్ గేట్వే. సింపుల్. దాన్ని ఏమన్నాడు, ఎనాబుల్స్ ఇన్స్టాన్సెస్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్స్ టు యాక్సెస్ ది ఇంటర్నెట్ సెక్యూర్లీ అని. సెక్యూరిటీ గ్రూప్స్ అన్నాడు. అసలు సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటంటే హై సెక్యూరిటీ ఉంటుంది. హై సెక్యూరిటీ అంటే ఏంటంటే ఫైర్ వాల్స్, ఇవన్నీ మీకు గుర్తు రావాలి. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఇన్స్టాన్స్ లెవెల్ ఫైర్ వాల్ కంట్రోలింగ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఫైర్ వాల్ దేనికండి? కంట్రోలింగ్ చేస్తుంది. ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది ఫైర్ వాల్. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ. అంటే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఇన్ఫర్మేషన్. ఫైర్ వాల్స్ అనేది సెక్యూరిటీకి యూజ్ చేస్తారు. ఇన్స్టాన్స్ లెవెల్ ఫైర్ వాల్స్ కంట్రోలింగ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్స్. నెక్స్ట్ నెట్వర్క్ ACLs. అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్ అన్నాడు. చూద్దాం. సబ్నెట్ లెవెల్ ఫైర్ వాల్స్ కంట్రోలింగ్ ట్రాఫిక్ బిట్వీన్ నెట్వర్క్స్. సబ్నెట్ లెవెల్ ఫైర్ వాల్స్ కంట్రోలింగ్ ట్రాఫిక్ బిట్వీన్ నెట్వర్క్స్. VPC పీరింగ్ అంటే వెరీ సింపుల్ బాస్, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ చేద్దాం. కనెక్ట్ 2 VPCs. 2 VPCsని కనెక్ట్ చేయడానికి 2 VPCsని కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ VPC పీరింగ్ అంటారు. కనెక్ట్స్ 2 VPCs ఫర్ కమ్యూనికేషన్ అంతే. AWS గేట్వే అంటే ట్రాన్సిట్ కనెక్ట్స్ మల్టిపుల్ VPCs అండ్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ ఎఫిషియెంట్లీ. ఈ విధంగా యూజ్ కేసెస్ ఆఫ్ అమెజాన్ VPC చూద్దాం. అమెజాన్ VPC ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది. హోస్టింగ్ సెక్యూర్ వెబ్ అప్లికేషన్స్. సెక్యూరిటీ అనేది కామన్, అది ఇవన్నీ. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్, డిజాస్టర్ రికవరీ అండ్ బ్యాకప్. ఈ విధంగా మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేసామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.